మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సార్, రవి, ఈ డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయాలి. రేపు కొంచెం ఎర్లీగా రావాలి. అలాగే సార్, ఉదయం రాగానే ముందు ఈ పని చేస్తాను. ఎంత అమౌంట్ సార్ ఇది? 30 లక్షలు. ఓకే సార్. ఓకే అంటే కాదు రవి, ఇక నుంచి ఆఫీసులో అందరినీ ఒక కంట కనిపెడుతూ ఉండు. ఈ డబ్బులు కూడా జాగ్రత్తగా లాకర్లో పెట్టు. రేపు ఉదయాన్నే కంపెనీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ఆ రవి, లాకర్ కోడ్ నీకు SMS చేస్తాను. సరే సార్. బీ కేర్ఫుల్. ఈ లాకర్ కోడ్ నీకు నాకు మాత్రమే తెలుసు. ఇంతకుముందు పాత మేనేజర్ కూడా తెలుసు. వాడిని తీసేశాం కాబట్టి ఇక నుంచి నువ్వే చూసుకోవాలి. ఓకే సార్. నేనున్నా లేకున్నా నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఈ డబ్బులు జాగ్రత్తగా డిపాజిట్ చేయాలి. అలాగే సార్. రేపు త్వరగా వచ్చే ఆఫీస్కి. అలాగే సార్. రే రవి, నన్ను పట్టించి ఎంత పెద్ద తప్పు చేశావో నీకు చూపిస్తాను. హీరోలా పొగుడుతున్న వేళ్లతోనే నిన్ను విలన్ని చేసి జైలు గోడల మధ్య ఏడుస్తూ కూర్చునేలా చేస్తాను. ఈ రోజు నుండే నీ పతనానికి దారులు వేస్తాను. నీ అంతు చూసేదాకా నిద్రపోను. చూస్తూ ఉండు. ముందు ముందు నువ్వు ఏడ్చే రోజులే తప్ప నవ్వే రోజులే లేకుండా చేస్తాను. నాన్నా, అమ్మా ఉషా, నాన్నా, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను నాన్న. మీరెలా ఉన్నారు? మేం బాగానే ఉన్నామమ్మా. ఒకదానివి వచ్చావా? అల్లుడు గారు రాలేదా? ఆయన ఆఫీస్లో బిజీగా ఉన్నారు నాన్న. మిమ్మల్ని చూడాలనిపించి నేను ఒకదానే వచ్చేసాను. ఏవి, ఇన్నాళ్ళకు తీరిక కుదిరిందా ఈ అమ్మా నాన్నల్ని చూడ్డానికి? అసలు గుర్తున్నావా నీకు? అమ్మా, కుదరక రాలేకపోయాను అంతే. పోనీలే, ఇప్పటికైనా వచ్చావు. వచ్చేదానివి అల్లుడు గారిని కూడా తీసుకురాలేకపోయావా? ఆయనకు ఆఫీస్లో చాలా పనులున్నాయమ్మా. ఈసారి వీలు చూసుకొని తీసుకొస్తాను. ఈ కబుర్లు బాగానే చెప్తావులే కాని ఏంటి ఇంత హఠాత్తుగా వచ్చావు? నిజంగా మమ్మల్ని చూడ్డానికే వచ్చావా? ఏంటమ్మా అలా మాట్లాడతావు? ఏమోయ్, రాక రాక వచ్చిన కూతుర్ని ఇలాగే బయట నిలబెట్టేస్తావా? పదని లోపలికి వెళ్దాం. పదమ్మా. అమ్మా, అన్నయ్య ఎక్కడున్నాడు? పొద్దున్నే ఏదో బ్యాంక్ పని ఉందని హడావుడిగా వెళ్ళాడమ్మా. అవునా? కొత్త కంపెనీలో పెద్ద హీరో అయ్యాడంట. అందరూ అన్నయ్యని తెగ పొగుడుతున్నారంట. కంగ్రాట్స్ చెప్దామని వచ్చాను. వాడి నిజాయితీయే వాడికి ఆ గుర్తింపు తెచ్చిపెట్టిందమ్మా. వాడు అలా మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటే మేమే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఉషా. కొడుక్కు మంచి పేరు రాగానే కన్నవాళ్ళిద్దరూ తెగ మురిసిపోతున్నారే. మీ ఇద్దరిలో ఎవరు ఏ మంచి పని చేసినా మేమిద్దరం మురిసిపోతామే. నా ఇద్దరి బిడ్డలు బంగారాలు. ఇలా కబుర్లతోనే కాలక్షేపం చేస్తావా? రాక రాక వచ్చిన ముద్దుల కూతురికి నచ్చిన వండి పెట్టవా? లేదు నాన్న, నేను వెళ్తాను. అదేంటమ్మా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటావు? ఇవాళ ఇక్కడే భోంచేసి వెళ్ళాలి. అది కాదు నాన్న. నువ్వుండవే, రాక రాకొచ్చావు, అప్పుడే వెళ్తానంటున్నావు. భోజనం చేశాకే వెళ్ళాలి. ఉండు, వడ్డించి పిలుస్తాను.
శారద లేదు, ఏమైపోయింది? ఏమైంది రవి? సార్, నిన్న మనం పెట్టిన 30 లక్షల్లో 10 లక్షలు తక్కువగా ఉన్నాయి సార్. మీరేమన్నా తీసారా? ఏంటి రవి నువ్వు చెప్పేది? డబ్బులు నీకప్ప చెప్పాక నేనెందుకు తీస్తాను? అయినా సరిగా వెతికావా? అంతా వెతికాను సార్, ఎక్కడ కనపడడం లేదు. కనపడకపోవడం ఏంటి రవి? నిన్న డబ్బులు లాకర్లో పెట్టింది నువ్వే కదా, ఇప్పుడు కనిపించట్లేదంటే దాని అర్థం ఏంటి? సార్, అంటే నా మీద అనుమాన పడుతున్నారా? అనుమానం కాదు రవి, జనరల్గా అడుగుతున్నాను. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్లే చూసుకుంటారు. హలో, పోలీస్ స్టేషన్. సో లాకర్లో పెట్టిన డబ్బు మాయమైపోయిందంటారు. చివరిసారిగా ఎవరు చూశారు? నేనే సార్. రాత్రి లాకర్ లాక్ చేసి వెళ్ళాను. ఉదయం వచ్చి చూసేసరికి 10 లక్షలు తక్కువగా ఉన్నాయి. రాత్రి పెట్టాడు, ఉదయం వచ్చి చూస్తే డబ్బులు కనిపించడం లేదు. భలే ప్లాన్ చేసినట్టున్నాడే రవి. వచ్చిన కొత్తలోనే సీనియర్ మేనేజర్ గణేష్ గారిని వెళ్ళగొట్టాడు. తన స్థానంలోకి వచ్చి అప్పుడే డబ్బులు నొక్కేయడం స్టార్ట్ చేశాడు. గణేష్ గారు దొంగ లెక్కలేస్తున్నారని చెప్పి వెళ్ళగొట్టారు, మీరు ఏకంగా డబ్బులే దోచేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నీతిగా బతకడమే గాని అవినీతి జోలికి పోను. అలాంటి నా మీదే నిందలు వేస్తారా మీరు? అందరు నీలాగే నీతులు చెప్తారు బాబు. ఎవరెంత నిజాయితీ పరులో టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. మీ హద్దుల్లో మీరుంటే మంచిది. అంత పౌరుషం ఉంటే తీసిన డబ్బు వెంటనే తిరిగి ఇచ్చేసాయి. నేను తీస్తానని ఎవరు చెప్పారు? నువ్వు కాకపోతే ఇంకెవరు తీస్తారు? వాళ్ళ ఇంట్లో వెతకండి సార్, అక్కడ దొరుకుతాయేమో చూద్దాం. మీరు ఊరుకోండి. రవి అలాంటి వాడు కాదని నిన్ననే తెలిసిపోయింది. ఇప్పుడు డబ్బులు కనపడకపోవడం వల్ల అందరూ ఇలా అంటున్నారు. నేరం రుజువు కాకుండా నిందలు వేయకండి. నిన్న నాటకం ఆడుంటాడు సార్, ఈరోజు అసలు రూపం బయటపడింది. డబ్బు అతనే తీసుంటాడు సార్. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వెతికితే దొరకొచ్చు. నేను తీయని దానికి నాకెందుకు భయం? చూద్దాం సార్, మా ఇంట్లోనే వెతికి చూద్దాం. వీళ్ళ మాటలు నేను పడలేను. నేను తీయలేదని తెలియటం ముఖ్యం. పదండి, మా ఇంటికి వెళ్దాం. రవి, నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నేను సరే అంటున్నాను. సార్, రవి వాళ్ళ ఇంటికే వెళ్దాం. పదండి. ఇంకేంటమ్మా ఉషా సంగతులు? నా సంగతి పక్కన పెట్టండి నాన్న. అన్నయ్య పెళ్లి గురించి ఏమైనా ఆలోచించారా? వాడిప్పుడే పెళ్ళి వద్దంటున్నాడమ్మా. అందుకే నేను కూడా వాడి దగ్గర అలాంటి ప్రస్తావన తీసుకురావట్లేదు. ఎవరైనా పెళ్లి కావాలని చెప్పరు నాన్న. పెద్దవాళ్ళుగా మీ ప్రయత్నాలు మీరు మొదలు పెడితే ఆటోమేటిక్గా అన్నీ ముందుకు సాగుతాయి. ఎంత ముందుకు సాగాలన్నా ముందు వాడి పిల్లని చూడాలి కదమ్మా. మేము చాలా చెప్పి చూసాం, వాడు అసలు మా మాట పట్టించుకోవడం లేదమ్మా. నువ్వు సార్ ట్రై చేయి, నీ మాట అయినా వింటాడేమో చూద్దాం. అవునే ఉషా, నీ మాటకి మీ అన్నయ్య బాగా విలువిస్తాడు. నెమ్మదిగా వాడికి అర్థమయ్యేలా నువ్వే చెప్పు, వింటాడు. మీరు సంబంధాలు చూడడం మొదలు పెడితే మీకు ఏదైనా సంబంధం నచ్చితే అప్పుడు పిల్లని అన్నయ్యకి చూపిద్దాం. సరే సరే, ముందు నువ్వు నోరు తెరు. అమ్మా, అన్నయ్య. రవి, అన్నయ్య ఏమైంది? ఏంటి పోలీసులతో వచ్చావు? నా పేరు మదన్. నేను మీ అన్నయ్య పనిచేసే కంపెనీకి చైర్మన్ని. ఆఫీసులో 10 లక్షలు మిస్ అయ్యాయమ్మా.
మీ అన్నయ్య మాట ప్రకారమే మీ ఇల్లు సోదా చేద్దామని ఇక్కడికొచ్చామమ్మా. నాన్న, మీరేం కంగారు పడకండి. తప్పెలా జరిగిందో నాకు తెలియదు, కానీ నేనే తప్పు చేయలేదు. సార్, మా వాడు అలాంటి తప్పు చేయడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఏమండి, మీరైనా మన రవి అలాంటి వాడు కాదని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అవును సార్, నిన్న మీరే మీ ఆఫీసులో మేనేజర్ చేస్తున్న ఫ్రాడ్ని బయటపెట్టినందుకు అంతలా పొగిడారంట. మళ్ళీ ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారేంటి సార్? ఫ్రాడ్ బయట పెట్టాడు, బాగానే ఉంది. కానీ ఇంతలోనే మీ అబ్బాయి చేతుల మీదుగా డబ్బు పోవడం కాస్త అనుమానాలకు దారితీస్తుంది. ఒక్క రోజులో మనిషిలో మంచి మాయమైపోయి చెడ్డవాడిగా ఎలా మారిపోతాడు సార్? ఇది ఎవరో కావాలని చేస్తున్న కుట్ర. దానికి మా అన్నయ్యని బలి చేయొద్దు సార్. నేను మీ అన్నయ్య నిజాయితీని నమ్మాను కాబట్టి కంపెనీ అమౌంట్ 30 లక్షలు మీ అన్నయ్య చేతిలో పెట్టాను. బ్యాంకులో డిపాజిట్ చేయమని చెప్పాను. ఆ డబ్బుని మీ అన్నయ్య స్వయంగా తన చేతులతో లాకర్లో పెట్టాడు. ఇప్పుడు 10 లక్షలు తగ్గింది అంటున్నాడు. ఇంకెవరైనా ఆ డబ్బులు తీసి మా అన్నయ్య మీద నెట్టేస్తున్నారేమోనని నా అనుమానం. కాదనట్లేదమ్మా. మీ రవి దోషి అనే ఉద్దేశంతో మేమైతే ఇక్కడికి రాలేదమ్మా. మా స్టాఫ్ అంతా రవి దోషి అన్నందుకు తనేంటో నిరూపించాలని మేము ఇక్కడికి వచ్చాం. ఇన్స్పెక్టర్ గారు, మీరు సరిగ్గా ఎంక్వైరీ చేశారా? మా అన్నయ్య అలాంటి పని చేయడు. మేడం, ఒకసారి ఇల్లంతా సోదా చేస్తే నిజమేంటో అబద్ధమేంటో తెలిసిపోతుంది కదా. దానికి ఎందుకింత డిస్కషన్? సరే సార్, మీ పని మీరు చేయండి. కానిస్టేబుల్స్, గో అండ్ సర్చ్. ఏది వదలకుండా రూమ్స్ అన్ని వెతకండి. సార్, సార్, అల్మర్లో ఈ కవర్ దొరికింది. చూస్తే డబ్బు ఉన్నట్టుంది. సార్, డబ్బు ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలియదు సార్. ప్రమాణం చేసి చెప్తున్నాను, ప్రాణమైనా వదిలేస్తాను కానీ ఇలాంటి తప్పులు చేయను సార్. నన్ను నమ్మండి సార్. అన్నయ్య, వీళ్ళ సంగతి పక్కన పెట్టు. నేను అడుగుతున్నాను, నువ్వు ఈ పని చేసావా? ఎంత కష్టం వచ్చినా నిజాయితీ కోసం నిలబడతాను. డబ్బు కోసం ఏనాడు చెడు మార్గాన్ని ఎంచుకోలేదు. నాన్న నాకు చూపించిన మార్గంలోనే డబ్బు సంపాదించాలనుకున్నాను. నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. నీకు తెలిసిన ఈ అన్నయ్య ఎలా మారతాడనుకుంటున్నావు? ఈ పని ఎలా చేస్తాడనుకున్నావు? నన్ను నమ్ముషా, నేను తప్పు చేయలేదు. సార్, నేనొక బడిపంతులుగా నా కొడుక్కి పుస్తకంలోని పాఠాలే కాదు, నీతి పాఠాలు కూడా చెప్పి పెంచాను. వాడికి తప్పు చేయాలనే ఆలోచన కల్లో కూడా రాకుండా ఉండేలా పెంచాను. కానీ ఈరోజు వాడు దొంగతనం చేశాడని చెప్తే మేమేలా నమ్మేస్తాం? ఇందులో ఏదో కుట్ర ఉంది సార్. ఇక ఆపండి మీ ఫ్యామిలీ డ్రామాలు. సాక్ష్యాలు ఇంత పక్కాగా ఉన్నా కూడా మీరు ఇంకా మీ వాడిని వెనకేసుకొస్తున్నారంటే ఏమనుకోవాలి? డబ్బు పోయిందన్నది నిజం. పోయిన డబ్బు మీ ఇంట్లో దొరికింది నిజం. ఆ నిజాన్ని అబద్ధంగా మార్చడానికి మీరు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే నవ్వొస్తుంది. నిన్న నువ్వు మేనేజర్ని పట్టిస్తే చాలా నిజాయితీపరుడు అనుకున్నాను. నాకిప్పుడు అర్థం అవుతుంది.
నువ్వు చేయబోయే తప్పుడు పనికి ఎరేసి నన్ను నమ్మించావని. మీ వాడి బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు, మాస్టర్ మైండ్ మాస్టారు. వీడిని ఇక్కడితో ఆపకపోతే చాప కింద నీరులా మొత్తం కంపెనీని అమ్మేస్తాడు. ఎనీహౌ, దొంగ దొరికాడు, నా డబ్బు దొరికింది. ఇంకా చాలు ఆపండి మదన్ గారు. ఏంటి, ఇంకా మీ అన్నయ్య నిజాయితీ గురించి మీరు చెప్పాల్సిన ప్రవచనాలు ఏమైనా మిగిలిపోయాయా? మీరు చెప్పినట్టు ఈ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది మా అన్నయ్య లేదా ఇంకెవరైనా తీసుకొచ్చి పెట్టారా అన్నది తెలియాలంటే ముందు ఆ కవర్ మీద ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయాలి. ఎస్ఐ గారు, మీరు నాకు కొంచెం టైం ఇస్తే దొంగలెవరో దొరలెవరో తెలిసిపోతుంది. బావగారు, ఉషా, బావగారు, సార్. బావగారు, ఏమైంది ఉషా? మా ఇంట్లో ఈ డబ్బు కవర్ దొరికింది. వాళ్ళేమో అన్నయ్య దొంగిలించాడు అంటున్నారు. టీమ్, సార్ ఆ ప్యాకెట్ ని ల్యాబ్ కి పంపించి దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ రవి ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అయ్యేలేదో కనుక్కోండి. ఓకే సార్. సార్, రవిని రేపటి వరకు మా కస్టడీలో ఉంచాలి. రవిని కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. నేరం ఇంకా ప్రూవ్ కాలేదు. ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాకుండా కస్టడీలోకి ఎలా తీసుకుంటారు? అంటే ముందు జాగ్రత్తగా. మీరంతా జాగ్రత్త తీసుకునే అవసరం లేదు. తను ఎక్కడికి పారిపోడు. నాది హామీ. మీకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా రవి మీకు సహకరించే విధంగా నేను చూసుకుంటాను. నాది గ్యారంటీ. ఓకే సార్. మదన్ గారు, కానిస్టేబుల్స్ పదండి. కంగారు పడకుషా, రవికేం కాదు. మావయ్య, మీరేం టెన్షన్ పడకండి. రవి ఎలాంటివాడో మనందరికీ తెలుసు. ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ రిజల్ట్ నెగిటివ్గానే వస్తుంది. మీరు ధైర్యంగా ఉంటేనే రవి కూడా ధైర్యంగా ఉంటాడు. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడావు బాబు. ఎంత తూమినా ఇత్తడి బంగారం అవ్వదు అన్నట్టు ఆ రవిని మీరేదో గొప్పవాడిగా చేయాలనుకున్నా వాడి బుద్ధి అలాగే ఏడుస్తుంది. వాణ్ణి తీసుకెళ్లి అందలం ఎక్కించేద్దామని మీరు తెగ ట్రై చేసేస్తున్నారు. వాడు మాత్రం ఎక్కడికి తీసుకెళ్లినా వాడి బుద్ధి చూపిస్తున్నాడు. అదేంటి కిరణ్మయ్య అలా అంటావు? రవి గురించి నీకు కూడా తెలుసు కదా. కానీ నువ్వు కూడా ఇలా అబండాలు వేయటం అస్సలు బాలేదు. మరి నిన్న రవి గురించి మీరిచ్చిన బిల్డప్ మామూలుగా ఉందా? రవి నిజాయితీలో వజ్రం, నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ అని వాడి గురించి ఎన్ని గొప్పలు చెప్పారు. అయినా అభండాలు వేస్తుంది నేను కాదు. నిన్న రవి గురించి గొప్పలు చెప్పిన చైర్మన్నే ఈ రోజు ఆ రవి ఒక దొంగ అని చెప్తున్నాడు. మీరిప్పటికైనా ఒక విషయం తెలుసుకోండి. మధ్యతరగతి వాడి బుద్ధి ఎప్పటికీ మారదు. మనం మంచి చేద్దామన్నా ఆ బుద్ధి వంకరగానే ఆలోచిస్తుంది. లేదు కిరణ్మయ్య, రవి ఇలాంటి పని చేశాడంటే నేను నమ్మను. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. ఆరోపించినంత మాత్రాన ఒక మనిషి తప్పుడు మనిషిని ఎలా నిర్ధారణకు వస్తాం? రవి నిప్పులాంటి వాడి కిరణ్మయ్య. వాడు ఎప్పటికీ ఇలాంటి పని చెయ్యలేడు. ఇంకాపండి. అంత రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాక కూడా
మీరు ఆ రవిని ఎలా సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ చేయడం కాదు కిరణ్మయి, రవి గురించి నాకు తెలిసిన నిజం చెప్తున్నాను. తనని ఇరికించడానికి ఎవరో ఈ కుట్ర పన్నారని నాకు అనిపిస్తుంది. నిన్న కాక మొన్న కంపెనీలో జాయిన్ అయ్యాడు. కుట్ర పన్నాల్సినంత అవసరం అక్కడ ఎవరికి ఉంటుంది? అనుకోకుండా చేతిలో డబ్బు కనిపించేటప్పటికీ వాళ్ళలో ఉన్న దొంగ నిద్ర లేచాడు. ఆ డబ్బుల్ని నొక్కేశాడు. దొంగతనం చేసిన అలాంటి వాడిని జైల్లో పెట్టేయకుండా ఇంకా బయట ఎందుకు తిరగనిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అత్తయ్య, నిజాలు తెలియకుండా మా అన్నయ్య మీద నిందలు వేసేయకండి. తను ఎప్పటికీ ఇలాంటి పని చెయ్యడు. మీ అన్నయ్య కాబట్టి నువ్వు సర్టిఫికెట్లు బాగానే ఇస్తావు, కానీ కోర్టులకు కావాల్సింది నీ సర్టిఫికెట్ కాదు, ఆధారాలు. ఆ ఆధారాలు ఇప్పుడు మీ అన్నని దొంగ అని చెప్తున్నాయి. మా అన్న దొంగ కాదు అని నువ్వు ఎంత గొంతు చించుకుని అరిచినా ప్రయోజనం లేదు షా. ఆధారాలు అంత పక్కగా ఉన్నాక మీ అన్న తప్పించుకోవడం అసాధ్యం. రేపు కోర్టులో శిక్ష పట్టం ఖాయం. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవటం మా అన్నయ్యకి కొత్త ఏమీ కాదు. మన కంపెనీలో పనిచేసేటప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొని తను తప్పు చేయలేదు అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు కూడా మా అన్నయ్య మీద అలాంటి కుట్రే జరుగుతుందని నా అనుమానం. మీరు చెబుతున్న ఆధారాల లెక్కేంటో తెలుసుకోవడానికి, ఆ కుట్ర వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చడానికి తరుణ్ బావ గారి హెల్ప్ తీసుకుని ఫింగర్ ప్రింట్స్ కూడా తీయించాను. రేపు వాటి రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది మా అన్నయ్య నీతేంటో నిజాయితీ ఏంటో. అప్పటి వరకైనా కొంచెం ఓపిక పట్టండి అత్తయ్య. మాకిక్కడ దొరికిన జంట వీళ్ళే. ఇవన్నీ మీరు చెప్తేనే కదా చేశాను. మీ క్లబ్లో మీ పర్మిషన్ లేకుండా ఏదీ జరగదు. ఇక్కడ ఏం జరిగినా అది మీ ప్రమేయంతోనే జరుగుతుందని క్లియర్గా అర్థమవుతోంది. మీ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక తప్పదు. మీరు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే అది కోర్టులో చెప్పుకోండి. ఇప్పుడు మాత్రం మాకు కోఆపరేట్ చేసి స్టేషన్కి రండి.